పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటలీ రిటార్టెడ్. గ్లాడ్ టు మీట్ యూ. ఒక్కగానొక్క కూతురు, తల్లి లేని పిల్ల. అలా ఎలా పుట్టిందండి బాబు? నగల కోసమేగా వెతుకుతున్నావు. అవునండి. చీర కింద అలా ఎలా దాచావమ్మా? చీర కింద. బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టాలా? ఎక్కడికంటే కొగ్గారు పుట్టరాజు గారిని వేసి బయలుదేరారు. ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలుకుతుంది కదా. నేను నీకు జంతువులా కనబడుతున్నానా? దా కరెక్ట్ టైంకి వచ్చావు. కావాలంటే నువ్వు మా బావ జూకెళ్ళి చూడండి, వాలేసి పట్టేపోతే. రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసి ఇచ్చేసినట్టుగా కలొచ్చిందిరా. అలాగా రాత్రి నాకు కూడా కల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా. అలాగా మరి నాకు కబుర్ చేయొచ్చు కదా. చేసేనా సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతిస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్లే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్లి ఎందుకమ్మా? మన లక్ష్మికి 3.5 లక్షలకే దిగిపోయింది. దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టెట్టకూడదా? అలా అయితే బట్టలు వేయడం కూడా మానేయండి. ఏ చిట్టిబాబు, ఆ, ఏ రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? ముద్దులు దాకానే. ఈవేళ నువ్వు వస్తావేటి? ఏదవ్వ సచ్చినోడా. నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే, మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు.